లేదు మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం. చందు గారు కూడా ఉన్నారు జనసేన పార్టీ నుంచి, వారితో ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్పొచ్చు. ఎస్ చందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు అంటే దాదాపుగా బీజేపీ పందాలోనే జనసేన కూడా వెళ్తోంది. ఇంకా బలంగా చెప్పాలంటే ఎక్కువగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే దక్షిణాదికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారినే ఒక ఫేస్ ఆఫ్ ది అన్నట్లుగా పెట్టేసి పార్టీకి ముందుకెళ్లాలని బీజేపీ ఆలోచిస్తోంది అన్నటువంటి ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇటు తమిళనాడు పైన లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన వెళ్తున్నటువంటి తీరు కావచ్చు, బీజేపీకి బాగా దగ్గర అవుతున్నట్లుగా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సరే, మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ప్రజల్లో అదైతే బలంగా ఉంది. సో ఎలా చూస్తారు బీజేపీ గత 10 ఏళ్ళు లేకపోతే మూడో టర్మ్లో వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, విప్లవాత్మక మార్పులకు సంబంధించి కావచ్చు, ఎలా చూస్తారు? అండ్ మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ప్యానల్ పెద్దలకి అలాగే విజయ్ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది మోడీ గారు అని చెప్పాలి. ఈ రోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది రాజ్యాంగంలో చెప్పారు. మరి అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయంలో కూడా ఘనత మోడీ గారిది. అలాగే మహిళా బిల్లు తీసుకొచ్చే ఘనత కూడా అది కూడా మోడీ గారిది. మరి ఇటువంటి అనేక రకమైన ఎన్నో అంటే కొన్ని జరగలేదని చెప్పి ఆ వాటికన్నా ముందు ఎన్ని జరిగినా తెలుసుకోవాల్సిన విషయం ప్రజలందరి మీద కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎన్నో చేసినప్పుడు కూడా గతంలో మరి ఈ వక్ఫ్ బోర్డు అన్నది మరి నెహ్రూ గారు తీసుకొచ్చి ఎంతో చాలా మందికి అన్యాయం జరిగినట్టే ఆ వక్ఫ్ బోర్డులో. ఎందుకంటే ఈ రోజు నా స్థలాన్ని నేను ఒకరు రిజిస్టర్ చేయగలను, కానీ ఇక్కడ ఎవరి స్థలమో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళు రాసేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేసినటువంటి బిల్లుని ఈ రోజు మరి సవరణ చేసి ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చారంటే అది చాలా ఘనత మనం చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఈ రోజు తమిళనాడులో ఒక గ్రామం కదండి 16 గ్రామాలు ఈ వక్ఫ్ బోర్డు బందీలో బంధింపబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ మాయి అని చెప్పుకొని వక్ఫ్ బోర్డు సంబంధించి, అలాగే కర్ణాటకలో 6 గ్రామాలు ఉన్నాయి. ఇలా చూస్తే సంగారెడ్డిలో కానీ, అలాగే మన మనకొండలో కానీ, వరంగల్లో కానీ, కర్నూలులో కానీ అనేక చోట్ల ఈ రోజు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి స్థలాలను పెట్టి ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఈ యొక్క విపక్షాలు ఏంటంటే కేవలం ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం చూసారో తప్పించి ఆ యొక్క అవగాహన చేసి దానిపై ఒక విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళకు మంచి చేద్దాం ఆలోచన కానీ అక్కడ ప్రజలకు న్యాయం ఆలోచన లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో వస్తే ఆ ఎన్నిటిని తరిమిని కొట్టి ఈ రోజున ప్రజలకి ప్రజాబాంధుడు నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో ప్రయాణం చేస్తున్నారంటే ఈ రోజు నేర చరిత్ర లేనటువంటి ఏకైక ప్రజానాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మోడీ గారితో ప్రయాణం ఎందుకు చేస్తున్నారంటే మోడీ గారు చేసే యొక్క మంచి పనులు, ఆయన ప్రజల కోసం చేసే ఆలోచన విధానం, అలాగే దేశం కోసం ఆయన చేస్తున్న త్యాగాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి నిర్మాణాలు కానీ అవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవిస్తున్నారు. అలాగే మేము కూడా, ఎందుకంటే ఏ మతాన్ని కించపరచట్లేదు. ఎందుకంటే ఇక్కడ మేము అడుగుతుంది ఒకటే, కేవలం మన మతాన్ని పూజించుకుంటూ పరమతాన్ని గౌరవించే విధానాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా మత విద్వేషాలకు సృష్టించి మత కల్లోలు సృష్టించాలన్న ఆలోచన విధానంలో ఉన్నటువంటి పాత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో కానీ ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి కానీ అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అందరిని కలుపుకున్నారు. ఎందుకంటే మహిళలు ఈ రోజు మరి త్రిపుల్ తలాక్ అన్నది చాలా గర్వంగా చెప్పుకున్న మహిళలే. ఎందుకంటే ఒక ముస్లిం మహిళలు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ రోజు ఆనందంతో వాళ్ళ యొక్క హావభావాలు తెలిసి వాళ్ళ మనోభావాలు ఎంతో దెబ్బతిని ఎన్నో విధాలుగా బాధలు ఉంటాయి, అన్ని కూడా బయటకు చెప్పుకొని ఈ రోజు వచ్చిన పరిస్థితి. అంటే ఈ రోజు ఎన్ని నిర్మాణాలు చేస్తారో ఒకసారి ఆలోచించండి. నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణం కానీ, మరి ఎన్నో ఏళ్ల చరిత్ర, ఎప్పటి నుంచో కళ్ళగన్న కళ ఈ ఆ ప్రజలందరూ కూడా ఏ హిందువుల ధర్మాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్పి రామ మందిర నిర్మాణం ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా ముందడుగు వేయిపోతే అది బాధ్యతగా తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మరి ఈ రోజు రామ మందిరం జరిగింది. ఇంకా అలాగే రాబోయే రోజుల్లో ద్వారకా కూడా త్వరలో మరి అది కూడా నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే ప్రజలకు అందరికి కూడా మంచి జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తే నరేంద్ర మోడీ గారి పాలన మళ్ళీ మరోసారి చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు. మరొకసారి మేము తెలియజేస్తాం. అది సరే, కానీ ఈ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గతంలో పాచిపోయిన లడ్డు అని చెప్పారు. మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీతో కలిసి ఉన్నారు, అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే పాచిపోయిన లడ్డుతో సరిపెట్టుకొని అదే తింటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే
రాజకీయం అన్నాక అనేకమైన మార్పులు ఉంటాయని అది ప్రజలందరూ తెలుసు. గతంలో జరిగిన వాటి గురించి ఏదో తప్పు చేసినా వాటిని మేము నిలదీసి అడిగాం. ఈ రోజు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసి నిలదీస్తే అడిగే ప్రయత్నాలు ఉన్నారు. కానీ ఈ రోజు మోడీ గారు చేస్తున్న మంచి పనులు, ఆయన చేస్తున్న అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా తీసుకొని ఈ రోజు వారితో నేను అడిగేది ఏంటంటే, కీలకమైన కూటమిగా ఉన్నారు. గతంలో వేరు, బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండేది. ఈరోజు అంతంత మాత్రం మెజారిటీ ఉంది. తెలుగుదేశం మీరు కలిసి ముందుకు వెళ్తే బీజేపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగేటువంటి ఒక స్టేజ్లో ఉంది. డిమాండ్ చేస్తే చక్కగా ఇస్తారు కదా. వాజ్పేయి లడ్డు అండ్ మంచి తిరుపతి లడ్డు వస్తుంది. వాజ్పేయి లడ్డులు ఏముంది సార్, ఈ రోజు ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తున్నారు. సో అది పోయినట్టేనా? ప్రత్యేకించి చూస్తే ఆ వాజ్పేయి లడ్డుని ఎప్పుడో మీరు గతాన్ని తీసుకొచ్చి లేదు గతం లేదులేండి. వాస్తవంగా మీరు కూడా గతం అంటే ఎలా అండి? ఈ రోజు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సారథ్యంలోనే ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి సహాయంతోనే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో అనేకమైనటువంటి రోడ్డు మార్గాలు కానీ, ఈ రోజు ప్రతి ఇంటి కుళాయి కూడా నిర్మించాలన్న ఆలోచన కానీ, ఈ రోజు ప్రతిదీ కూడా ఒక కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా మమ్మల్ని తక్కువ చేయట్లేదు. ఎన్డీఏ కూడా మేము భాగస్వామిగా ఉన్నాము, మేము కీలక పాత్ర పోషించాము. అవన్నీ కూడా పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి కూడా మేలు చేయడానికి అనేక రకాలుగా సహాయ శక్తులు అందిస్తున్నటువంటి మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే గతంలో ఏదో జరిగిందనో అవన్నీ కాకుండా ఈ రోజు చూస్తున్నట్టయితే మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎక్కడా కూడా లేదు. ప్రతిదీ కూడా మేము రైల్వే బ్రిడ్జ్ అడిగినప్పటికీ కూడా, లేకపోతే రైల్వే జోన్లు అడిగినప్పుడు కూడా అన్ని కూడా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన ప్రతిదీ కూడా అక్కడున్న అవసరాలని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మాకు అనేకమైనటువంటి సహాయదారులు చేస్తూ అన్ని కూడా మాకు శాంక్షన్ చేసినటువంటి మోడీ గారు మరి ఈ రోజు మాకు ఎన్డీఏ కూటమికి కీలకమైన వ్యక్తిని కూడా మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే అన్ని ఇస్తున్నారు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీసుకున్న దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది మోడీ గారు. ఓకే రైట్. ఒక్కసారి దిలీప్ కుమార్ గారు కూడా